సీఎం జగన్ పై దాడి కేసులో విచారణ వేగవంతమైంది. నలుగురు అనుమానితుల్ని పోలీసులు ప్రశ్నించారు. సీఎం పోలీస్ వాహనాల సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఫోకస్ లైట్ల కారణంగా వీడియోలు క్లియర్ గా లేవని భావిస్తున్నారు పోలీసులు. గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుండి ఈ యాత్ర జరిగే 15 రోజుల ముందుకు వెళ్లి అక్కడ ఫోన్ కాల్స్ అన్నిటినీ కూడా 15 రోజుల ముందుగా జరిగిన ఫోన్ కాల్స్ డేటానంతా కూడా సేకరించారు. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నలుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని ప్రశ్నించారు. సీఎం పోలీస్ వాహనాల సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. ఫోకస్ లైట్లు కారణంగా వీడియోలు క్లియర్ గా లేవని పోలీసులు భావిస్తున్నారు. అయితే గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుంచి 15 రోజులుగా వెళ్లిన ఫోన్ కాల్స్ ని ట్రాక్ చేశారు. ఆ ఫోన్ కాల్ డేటాని పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో విచారణని వేగవంతం చేశారు పోలీసులు. ముందుగా స్కూల్ బిల్డింగ్ నుంచే అటాక్ జరిగినట్టుగా భావించారు. అయితే మరోసారి పోలీసు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ స్కూల్ బిల్డింగ్ కి అలాగే గంగానమ్మ గుడికి మధ్యలో ఉన్న చెట్టు ఆ ప్రాంతంలోనే నిందితుడు ఉండి అక్కడి నుంచి దాడి చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు, చేసిన వాళ్ళు ఎవరు, అనుమానితులు ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని వాళ్ళని ప్రశ్నించారు. సీఎం అలానే పోలీస్ వాహనాల సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. స్కూల్ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. అంతేకాదు గంగానమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ ని కూడా ట్రాక్ చేశారు. 15 డేస్ బిఫోర్ నుంచి జరుగుతున్న అన్ని కాల్స్ ని కూడా కాన్వర్జేషన్స్ ని ట్రాక్ చేస్తున్నారు. ఏమైనా సస్పీషియస్ అనుమానాస్పదమైన కాన్వర్జేషన్స్ జరిగాయా, సంభాషణలు జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాటిని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేసి ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు అనే విషయంపై అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. 6 బృందాలుగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తుని వేగవంతం చేశారు పోలీసు అధికారులు.